గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సిఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో వీడియో అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. ముఖ్యంగా స్నానం చేసే గది దగ్గర వాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు లోపల ఇక్కడ మనం ఇది అనేది మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ గోడ ఇది అనేది వాష్రూము, ఇది అనేది విండో. ఈ విండో నుంచి మనకు ఫింగర్ ప్రింట్స్ కూడా చూసుకోవచ్చు. ఈ విండో నుంచి నేరుగా సెల్ ఫోన్ అనేది ఇలా పెట్టి లోపల వాష్రూమ్స్ ఉన్న వాళ్ళని చిత్రీకరించారు. సో ఇది మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా లోపల వీడియో అనేది ఇంకా ఈ విధంగా పెట్టి లోపల వీడియోని చిత్రీకరించారు. దీని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయి ఇప్పటికే పోలీసులు మొత్తం వీటిని వెరిఫై చేస్తున్నారు. వెంటనే దీన్ని కూడా తీసుకున్నారు, ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. కొంచెం గ్యాప్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. వీటి మధ్యలోనే ఇంకో ఇది ఎక్కి కూడా ఇది ఏదైతే మనకి ఇది కనిపిస్తుందో ఇది ఎక్కి అక్కడ పైన లోపల ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నారని ఇక్కడ ఉన్న విద్యార్థులు చెప్తున్నారు. మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఏదైతే ఈ 2 రూమ్స్ ఉన్నాయో ఈ 2 రూమ్స్లోనే వాళ్ళు స్టే చేస్తారు. ఎవరైతే వంట చేస్తారో వంట సిబ్బంది మాత్రం ఇక్కడనే స్టే చేస్తారని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే కిటికీ పైన ఉన్నటువంటి గోడ ఉందో ఇది ఎక్కి విద్యార్థులని చూస్తున్నారని వాళ్ళు ప్రస్తుతం చెప్తున్నారు. సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇందాక నేనైతే ఏదైతే చూపెట్టానో ఇక్కడ ఉండి ఈ కెమెరా ఇది తీసేటప్పుడే లోపల ఉన్నటువంటి విద్యార్థులు గమనించి అబ్జర్వ్ చేశారు. సో అబ్జర్వ్ చేసిన అనంతరం ఈ ఇష్యూ అంతా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చింది. మన విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం గోడకు సంబంధించి ఈ ఏదైతే బాక్సులు ఉన్నాయో ఈ బాక్స్లకి వాళ్ళు చిత్రీకరిస్తున్నట్లు ఇప్పటికే విద్యార్థులు చూశారు. అయినప్పుడు ఒకవైపు చూస్తున్నట్లు సో మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇదే పార్ట్ని వీళ్ళు ఈ పైకి ఎక్కి వాళ్ళు లోపల ఉన్న వారిని చూసే ప్రయత్నం చేస్తున్నారని చాలాసార్లు ఇది ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్ళిన వాళ్ళు మాత్రం ఇక్కడ వినటం లేదంటూ వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు. ఇది మొత్తం హాస్టల్ బ్యాక్ గేట్ అనేది ఇందులోనే వీళ్ళు స్టే చేస్తుంటారు. కింద ఏవైతే వాష్రూమ్స్ ఉంటాయో ఈ వాష్రూమ్స్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని ఇక్కడనే వాళ్ళు ఈ 2 గదుల్లోనే వాళ్ళు ఉంటారు. ఈ 2 గదుల్లోనే వాళ్ళు ఉంటారు. మొత్తం మీద ఇది బ్యాక్ సైడ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అప్పుడప్పుడు నైట్ టైంలో ఇవి ఎక్కి విద్యార్థుల లోపల నుంచి వాళ్ళు చూస్తుంటారు. ముఖ్యంగా లోపలికి వెళ్ళి చూసేటప్పుడు ఏవైతే షాడోస్ ఉంటాయో ఆ షాడోస్ని వాళ్ళు గుర్తుపెట్టారు. కానీ సో ఇది కూడా ఒక వాష్రూమ్, కానీ ఈ వాష్రూమ్కి నెట్ ఉన్నది. ఇక్కడ కూడా వాళ్ళు సెల్ ఫోన్లు పెట్టి వాళ్ళు స్నానం చేసే టైంలో తీస్తున్నారంటే ఒకవైపు ఆరోపిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే ఫింగర్ ప్రింట్స్ కూడా ఒకవైపు పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. దాని ఫోరెన్సిక్ టీంకి ఇప్పటికే సమర్పించారు. కానీ ఇప్పటికే నిందితులు ఎవరైతే అనుమానితులు ఉంటారో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించిన ఫింగర్ ప్రింట్ వెరిఫై చేస్తున్నారు. ఇన్ కేసు 2 మ్యాచ్ అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఒకవైపు ఏసీపీ చెప్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలనంగా మారింది. మనం చూస్తున్న ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వాష్రూమ్స్లోనే వీళ్ళందరూ చిత్రీకరించి ఏవైతే వీడియోస్ ఉంటే వీడియోలో షూట్ చేశారు. ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఏదైతే రూమ్ ఉందో ఈ రూమ్లోనే వాళ్ళు ఎవరైతే వంట వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడే స్టే చేస్తున్నారు. సో అదును చూసుకొని వాళ్ళు ఇక్కడ కెమెరాస్ పెట్టి ఏదైతే సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఇప్పటికే ఏమైనా ఫోన్లో డిలీట్ చేశారా అనేవి కూడా డిలీట్ చేస్తే ఖచ్చితంగా రికవర్ చేస్తామని ఒకవైపు చెప్తున్నారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇక్కడ ఇది మాత్రమే ఇప్పుడు మనకు ఇది కీలకంగా మారింది. ఇక్కడ వాళ్ళు ఫోన్ పెట్టి ఇక్కడ చిత్రీకరించారు. ఇక్కడ దీనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ కూడా పోలీసులు తీసుకున్నారు. సో ఈ ఏదైతే సిఎంఆర్ గర్ల్స్ కాలేజ్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ప్రత్యేక సాక్షులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. వారితో మాట్లాడించి నిజంగా ఏం జరిగింది అండ్ కిటికీలు కూడా ఉన్నాయి, వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చూశారు, ఫింగర్ ప్రింట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో వీళ్ళని అడిగి వాళ్ళు ఎప్పుడు చూసారు, ఏంటి అసలుకి ఏం జరిగింది, ఈ ఇష్యూ ఏంటి, మీరు నిజంగా చూసారా, కానీ మీ కాలేజీ యాజమాన్యం మాత్రం కేవలం ఆరోపణలు వీళ్ళు సొల్లుగారుస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు. అంటే 2 days నుంచి వెంటిలేటర్ ఓపెన్లో ఉంటుంది. G9 ఇందాక చూపించాం కదా రూము, ఆ రూమ్లో ఇది కదా అంటే ఆ రూమ్లో వెంటిలేటర్ వీళ్ళు క్లోజ్ చేస్తుంటే వాళ్ళు ఓపెన్ చేస్తున్నారంట. వార్డెన్కి వెళ్ళి చెప్పారు, ఇలా జరుగుతుంది ఇన్సిడెంట్ మేడం, వెంటిలేటర్ క్లోజ్ చేస్తుంటే ఓపెన్లో పెడుతున్నారు మళ్ళీ అని చెప్పారు. అయితే ఆమె ఏమంది చూద్దాంలని చెప్పి స్లైడ్ తీసుకుని వదిలేసింది. మొన్న 31st నైట్ మాకు డీజే పెట్టారు. 11:30 ఆ టైంలో అమ్మాయి వెళ్తుంటే ఫోన్ అలా 12 నుంచి లోపలికి వెళ్ళటం చూసేదంట. అమ్మాయి చూసి టెన్షన్ వేయించలేక అరిచింది గట్టిగా. అరిచి రూమ్లో కూర్చొని ఏడుస్తూ వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి చెప్తే వాళ్ళ పేరెంట్స్ మార్నింగ్ 8 o'clock వచ్చారు. మార్నింగ్ 8 o'clock వస్తే
అప్పటి వరకు వార్డెన్స్ మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈవెన్ మాకు కూడా మా రూమ్ వెనక ఫింగర్ ప్రింట్స్ మాకు కూడా తెలియదు. వాళ్ళ డాడీ చెక్ చేసుకుంటూ వచ్చిండు 1 by 1. చెక్ చేసుకుంటూ వస్తే ఇక్కడ మా రూమ్ డోర్ నాక్ చేసి బుజ్జి బయట ఏం జరుగుతుంది ఒకసారి బయటకు వచ్చి చూసుకోండి అంటే మొత్తం ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. మొత్తం ఒక్కొక్కసారి ఇక్కడ వాష్రూమ్ పక్కనే ట్రేస్ పెట్టుకొని ఉన్నాయి, బ్రషెస్ కూడా పెట్టారు ఇక్కడ, ఇప్పుడు తీసేశారు. ఇక్కడ మొత్తం ఇంతకుముందు ఇక్కడే వర్క్ చేసుకున్నారు, ఇక్కడే స్నానం చేయటం, ఇక్కడే క్లీనింగ్ చేయటం, అవి చేసేటోళ్ళు, సౌండ్ చేసేటోళ్ళు, వాళ్ళు పట్టించుకోలేదు. ఎప్పుడు చూడలేదా అంటే సౌండ్స్ ఇట్లా వస్తున్నాయి కిటికీ నుంచి మీరు చూస్తే మీకు కానీ అంటే భయం వేసేది. అప్పుడప్పుడు క్లాత్స్ వేసుకునేది బాత్ చేసేటప్పుడు. కానీ అక్కడ చూసినట్టయితే హైట్ లెవెల్ మేము లోపల కిందకు ఉంటుంది బేస్, మాకు ఓకే హైట్ ఉంటుంది అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే ఒక కామన్ పర్సన్ నిల్చుంటే కనిపించే హైటే ఉంది ఇక్కడ. మళ్ళీ ఇదే మాట మేము మాట్లాడుతుంటే ఇదే అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము వాళ్ళు పెట్టలేదు, వాళ్ళు జస్ట్ తొంగి చూస్తారు, ఫోన్స్ పెట్టిండ్రు, వీడియోస్ ఫొటోస్ కూడా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అది అంతా అయిపోయాక చెప్తే ప్రీతి వాడడానికి చెప్తే తను చూద్దాంలే అన్నది. దాని తర్వాత నెక్స్ట్ డే చూస్తే 6:30కి మేము స్టార్ట్ చేసినాం, అందరం కలిసి 6:30కి స్టార్ట్ చేస్తే నేను 1 అయింది. 1 అయినాక ఎవరికి కూడా ఇప్పుడు ఏం చెప్పలేదు. ఇప్పటికీ ప్రీతి మ్యామ్ చెప్తే ప్రీతి మ్యామ్ అరెస్ట్ చేసినాక ఆమె ఎస్కేప్ అయింది, మెస్ ఇన్ఛార్జ్ హెడ్ ఆమె. దాని తర్వాత మేము అన్న ఒకటి అడుగుతున్నాం, వీడియోస్ అన్నీ ఇప్పుడు మా వీడియోస్ కూడా చాలా ఉంటాయి, అవి డిలీట్ చేయాలి, షేర్ చేయకుండా ఉండాలి. అండ్ సస్పెక్ట్ ఎవరు మాకు కావాలి, అంత ఒకటి మాకు ఏముంది. అంటే కేవలం 31st నైట్ రోజే ఇన్సిడెంట్ జరిగింది, అంత ముందు నుంచే జరుగుతుంది. ఆ ఫింగర్ ప్రింట్స్ 31st రోజే రాలేదు, ముందు నుంచే ఉన్నాయి ఆ ఫింగర్ ప్రింట్స్. కానీ ఇంతగానో మేము అనుకోలేదు, ఇంత లేట్ చూసుకుని మేము అంటే చెయ్యరు. అంటే మమ్మల్ని ఇచ్చాడు అలో చేయరు వాళ్ళు. సడన్గా అంకుల్ వచ్చి చెప్పే వరకు మేము చూసుకున్నాము, లేదంటే మాకు ఇప్పటికీ తెలియకపోతుండే. అసలు వీళ్ళని ఇక్కడ ఉంచడమే తప్పు ఫస్ట్. అంటే ఓన్లీ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఇయర్స్ మాత్రమే ఉంటారు, ఓన్లీ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళే ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ పైన ఫ్లోర్స్లో ఉంటారు. అంటే ఎంతమంది ఉంటారు టోటల్గా కింద ఫ్లోర్లో? ఇక వీళ్ళు వర్కర్స్ వీళ్ళు దీన్ని 12 members ఉంటారు వర్కర్స్, మెస్ వర్కర్స్. వాళ్ళు అంటే ఎప్పుడైనా మిస్బిహేవియర్ ఏమైనా కనిపించిందా? మేల్ చూడడం అంతే, జస్ట్ చూడడం అంతే. ఇప్పుడే డిఫరెంట్గా చూస్తారు మమ్మల్ని. ఇప్పుడు అంటే ఎంతమంది ఉన్నారు మేల్స్? 12 members ఉంటారు వర్కర్స్. అంటే వాళ్ళే వడ్డిస్తారా? వాళ్ళే వడ్డిస్తారు. లైక్ వార్డెన్కి ఇన్ఫార్మ్ చేస్తే మీరే వాళ్ళని చూసి సొల్లు కార్చుకుంటారు, మీ తప్పే, లేదంటే మీరే ఫింగర్ ప్రింట్స్ వేసిర్రు, మీరే గొడవలు పెట్టుకొని వాళ్ళు ఏం చేయలేరు అని వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అమ్మాయిలు వీడియోలు తీసుకుంటున్నారని చెప్పి మాట్లాడిండు హెచ్ఓడి. ఈవెన్ వాళ్ళకన్నా ఒక క్లారిటీ ఇవ్వాలి కదా పేరెంట్స్, ఓకే మేము చూసుకుంటామని. అమ్మాయిలు కూడా పెట్టుకుంటారంటే 11:30కి మాకు అక్కడ లాక్ వేస్తారు. ఒక సైడ్ ఇటు వచ్చినా కూడా మేము ఏం చేయాలి? మేము నైట్ ఇక్కడే స్టే చేయాలి, మళ్ళీ మార్నింగ్ అటు వెళ్ళాలంటే. లేదు మీరే గొడవ పెట్టుకున్నారన్నారు వార్డెన్స్. 6:20కి ఆ టైంలో వచ్చి న్యూస్ స్ప్రెడ్ చేయకండి, దీన్ని బయటికి వెళ్తే ఇక్కడ ఉండాల్సింది మీరే అని చెప్పి బెదిరిస్తున్నారు. మళ్ళీ నిన్న మేము వాకౌట్ చేస్తుంటే కూడా మీరు ఒక్కడుగు బయటకి వేస్తే మీ వీడియోస్ బయటకి అయితే అని మాట్లాడింది ప్రీతి మేడం. అదే విషయం నైట్ అందరి ముందు మాట్లాడుతుంటే వాళ్ళ అన్నోళ్ళని చెప్పు తీసుకొని కొడతా అన్నది. అన్నది మీరంటే ఏం మాట్లాడట్లేదు. 6:30కి వస్తే 10 వరకు మేము బయట కూర్చొని మాకు ప్రీతి వచ్చేటం 10:30 ఆ టైం వరకు కూడా ప్రీతి రావాలి మాకేం చెప్పాలి అన్న కూడా ఒక్క అడుగు బయటికి వేయలేదు. పోలీసులు వచ్చి కమ్యూనిటీ అనే వాళ్ళు వచ్చి కూడా కూర్చోండి మాతో పాటు చేయండి అన్న, నేనెందుకు సపోర్ట్ చేస్తాను మాట్లాడుతుంది. ఒక పేరెంట్స్ అంటే మాకు ఇప్పుడు హాస్టల్ వాళ్ళే కదా, మాకు పేరెంట్స్ మొత్తం వాళ్ళేగా చూసుకోవాల్సింది. వాళ్ళ ఇంట్లో అమ్మాయి జరుగుతుంది వాళ్ళు అంతే వదిలేస్తారా? అమ్మాయి పక్కన కూర్చోదే, వెళ్ళి అట్లీస్ట్ కూర్చోమట్లే మా కోసం పక్కన నిల్చుంటే చాలు కదా. ప్రీతికి ఇంతకు ముందే తెలుసా లేకుంటే ఇప్పుడు తెలిసే ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు జస్ట్ లేబర్స్, మొత్తం క్లియర్ చార్జ్ చేయడం వీళ్ళకి తెలియదు. మాకు ఆమెకి 8 o'clockకి పేరెంట్స్ వచ్చారు, ఫోన్ చేసేసరికి మొత్తం క్లీన్ అయిపోయి ఉన్నాయి. ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో కామన్గా ఉండేది ఏంటేది వాట్సాప్, ఇవన్నీ ఏం లేవు. కానీ వర్గాల వీడియోస్ మాత్రం ఉన్నాయి వాళ్ళ ఫోన్లలో. ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఫ్రెండ్ షేర్ చేసిన అని చెప్పారు. వాట్సాప్లో ఫ్రెండ్ ఎక్కడి నుంచి షేర్ చేస్తాడు? ఇవన్నీ అడుగుతుంటే మీరు ఓవర్ థింక్ చేయకుండా సీనియర్స్ మాట్లాడుతున్నారు. సీనియర్స్ కూడా మీతో సపోర్ట్గా లేరు. కొంతమంది మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది వార్డెన్స్కే సపోర్ట్ చేస్తున్నారు. అంటే వార్డెన్ అంటే ఇప్పుడు వేరు అందరికి ఒకరికి ఎక్కేనా? హాస్టల్ ఇన్ఛార్జ్ ప్రీతి మేడం ఒక్కతే, ఫ్లోర్కి ఒక వార్డెన్ ఉంటుంది మళ్ళీ సపరేట్. ఫ్లోర్ వార్డెన్ ఏమంటారు? మా ఫ్లోర్ వార్డెన్ చెప్తే ఫస్ట్ ఆమె మస్తు నెగ్లెక్ట్ చేసింది. 8 o'clockకి నిన్న అంటే 1 day బిఫోర్ చెప్పినప్పుడు కూడా చూద్దామని వదిలేసింది. ఆ రోజు తీసుకొని ఉంటే తెలిసేదే, ఆ రోజు వదిలేదు కాబట్టి వాడు ఫోన్ పెట్టేది డైరెక్ట్ చూసాం మేము.
సో మొత్తం మీద లోపల బేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ గోడ అనేది ఎక్కువగా ఉంటుందని ఇన్ని రోజులు వీళ్ళు విద్యార్థులు అనుకున్నారు. కానీ వన్స్ వీళ్ళు బయటకు వచ్చి చూశాక ఒక కామన్ మ్యాన్ ఇట్లా నిల్చుంటే లోపల ఏం జరుగుతుందో అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ మన ఫింగర్ ప్రింట్స్ కూడా చూడొచ్చు. ఈ ఫింగర్ ప్రింట్స్ని ఇప్పుడు పోలీసులు కలెక్ట్ చేశారు. మొత్తం ఈ ఎవిడెన్స్ అనేది ఇప్పుడు కీలకంగా మారింది. మొత్తం మన విజువల్స్లో చూసుకోవచ్చు ఫింగర్ ప్రింట్స్ అనేవి. మొత్తం ఇక్కడే వాళ్ళు చూస్తూ ఇంకోటి ఫోన్లో కూడా బంధించారు. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా ఒకవైపు కొన్ని రోజుల నుంచి ఈ ఉదంతం కూడా జరుగుతుంది. ఒకవైపు ఇక్కడ హాస్టల్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ప్రీతికి చాలాసార్లు ఆమె దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఆమె మాత్రం చాలా నిర్లక్ష్యంగా వహించింది. ఆమె కూడా ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల్లాగా మేము అయినప్పటికీ మా పైన ఏ విధంగా చూసుకోలేదంటూ ఒకవైపు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆవేదన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.